వెళ్దాం. బషీర్ అహ్మద్ గారు చూసారు కంటే జైషే మహమ్మద్ నిద్రపోలేదు. పోస్ట్ ఆపరేషన్ సింధూర్ జైషే మహమ్మద్ యాక్టివ్గానే ఉంది. అంటే ఒక డిఫరెంట్ మాడ్యూల్ నుంచి ఈ ఆపరేషన్ని క్యారీ అవుట్ చేయడం కోసం ఈసారి ఎలీట్ సెక్షన్స్ని ఎంచుకుంది. మాసెస్ నుంచి క్లాస్ దాకా తన జర్నీని కన్వర్ట్ చేసుకొని ఒక రకంగా ఎటువైపు నుంచి వచ్చి కొడతామో తెలియని విధంగా ఒక భయోత్పాతం సృష్టించే విధంగా జైషే మహమ్మద్ కార్యకలాపాలు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఉమెన్ వింగ్ను కూడా తయారు చేసి మసూద్ అజహర్ సోదరి నౌ షీ ఈస్ హెడింగ్ ద ఇంటర్నేషనల్ ఉమెన్ వింగ్. దానికోసం డాక్టర్ షహీన్ ఐడెంటిఫై చేసుకున్నారు. ఒక యూనివర్సిటీ అండి, యూనివర్సిటీలోనే 5-6 కీ మెంబర్స్ ఇందులో పనిచేస్తున్నారు అంటే ఇమాజిన్ అండి ఫరీదాబాద్లో. ఈ ఢిల్లీలో జరిగిన ఈ ప్రేలుడు సంఘటన, దానిలో చనిపోవటం, దీనిని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే విధంగా నేను ప్రతి ఒక్కరికి భారతీయులకు విజ్ఞప్తి చేస్తున్నాను. టెర్రరిస్టులకు మతం అనేది ఉండదు, మానవత్వం అనేది ఉండదు. వారు ఉన్మాదులు, వారు ఏ సంస్థకు సంబంధించిన వారు అనే విషయాన్ని మనం పక్కకు పెట్టేటట్టయితే కనుక ఇలాంటి టెర్రరిస్ట్ కార్యకలాపాలు చేసిన ప్రతి వారిని మనం వ్యతిరేకించాలి, అలాంటి వారిని వెలివేయాలి. రాజాసింగ్ గారు చెప్పిన విధంగా వెలివేయాలని చెప్పిన దాన్ని నేను అంగీకరిస్తున్నాను. అలా కుటుంబాన్ని వెలివేయటం మొదలు పెడితే అది రాజాసింగ్ గారితోనే మొదలవుతుందని కూడా నేను భావిస్తున్నాను. ఇది మొదటి అంశం. ఇంకా రెండో అంశం వచ్చేసి ఈ సంఘటనలో మృతులకు కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 5 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియా, క్షత్రగాత్రులకు 2 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి నేను ముస్లిం లీగ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాను. ఇంకా మూడో విషయం వచ్చేసి, గతం నుంచి మనం ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతరంగా ఇలాంటివే సంఘటన. ఆర్ఎస్ఎస్ అధికారంలో లేదండి బషీర్ అహ్మద్ గారు, యూ మైట్ బి నోయింగ్ వెల్. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా అధికారంలో లేదు. అది కాదు, ఆర్ఎస్ఎస్ కి ఏం సంబంధం లేదు. ఆర్ఎస్ఎస్ ముసుగులో ఉంటుంది, తెర మీద వీళ్ళు ఉంటారనేది అందరికీ తెలిసిందే. మీరు కాసేపు I have every right. Take back your words. You can deny. You can deny. What deny? అంటే మీరు బురద జల్లుతారు, మేము డినై చేయాలా? మీరు బురద జల్లుతారు, డినై చేయాలా? నేను చెప్పిన నా వాదనని మీరు డినై చేసుకోండి, వెనక్కి తీసుకోండి. నేను మీకు చెప్పొచ్చా శర్మ గారు? నేను మీకు చెప్పొచ్చా? వెనక్కి తీసుకోండి, మీరు మాట్లాడబాకండి.